జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వారాహి అమ్మవారి సందేశం ఏమిటంటే, తల్లి ఈరోజు నిన్ను ఎంచుకున్నాను, ఇది ఒక్కసారి విను బిడ్డ, ఇది ఈ రోజుకి మాత్రమే తల్లి, వెంటనే విను తల్లి అని వారాహి అమ్మ మనకి ఒక చక్కటి సందేశాన్ని పంపించారండి. అదేమిటో చూద్దామండి. తల్లి, ఇన్ని రోజులు నీవు పడ్డ కష్టం గురించి ఇక ఆలోచించనవసరం లేదు. ఇక నీవు దేనికోసం ఎదురు చూడనవసరం లేదు తల్లి. నీ జీవితంలో నీవు అనుకున్న దాని గురించి త్వరలోనే ఒక ముగింపు వస్తుంది తల్లి. నీకు ముందే చెప్పాను కదా తల్లి, ఇదిగో ఆ ముగింపు కాలం వచ్చింది తల్లి. నీవు ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో కూడా భయపడవద్దు. చెబుతూనే ఉన్నాను కదా తల్లి, నీ పరిస్థితులన్నీ నా అరచేతుల్లోకి తెచ్చాను. ఎందుకంటే నేను ఇచ్చిన మాట ఎప్పుడూ తప్పను తల్లి. వారాహి అమ్మ నీకు తోడు ఉన్నారు అని నన్ను నమ్మిన వారి చెయ్యి ఎన్నడూ వదలను తల్లి. నీవు నా కోసం ప్రతిరోజు అక్కడ ఇక్కడ వెతుకుతున్నావు కదా తల్లి, కానీ ఈరోజు నేను నిన్ను వెతుక్కుంటూ వచ్చాను తల్లి. ఎందుకంటే నేను నీకు ఒక శుభవార్తను చెప్పడానికి వచ్చాను తల్లి. నేను ఎప్పుడూ కూడా వార్తలు వాక్కులే కాదు, వరాలు కూడా ఇస్తాను తల్లి. ఈరోజు ఖజానా తలుపులు తీసి ఉంచాను. ఏది ఎప్పుడు నీ దగ్గరికి చేరాలో స్వయంగా నేనే చేరుస్తాను తల్లి. ఇకపైన నీవు సంతోషంగా ప్రశాంతంగా ఉండమ్మా. నీ కర్మదోషాలు అన్నీ తొలగిపోయాయి. ఇకపై నీవు పేరు ప్రతిష్టలతో ఎదుగుతావు తల్లి. నిన్ను నడిపించేది నీ వారాహి అమ్మే అని ఎప్పుడూ మర్చిపోకు తల్లి. నీకు ఏది కావాలో అది నీకు ఒక తల్లిలా ఇస్తాను. ఇక రాబోయే కాలంలో పూర్తిగా నా గురించి తెలుసుకొని వారాహి అమ్మ దగ్గరికి రావాలి, నాతోనే ఉండాలి అని ఆరాటపడుతున్నావు కదా తల్లి. నేను నీకు కావాల్సిన దానికన్నా 100 రెట్లు ఎక్కువగా ఇస్తాను తల్లి. అప్పుడు నీకు ఏమి చేయాలో తెలియక నా కళ్ళల్లోకి చూస్తూ కన్నీరు పెట్టుకుంటావు. నేను కూడా నీ కళ్ళల్లో ఆనంద కన్నీరును చూడాలని ఎదురు చూస్తున్నాను తల్లి. నీవు కార్చే ఆ ఆనంద కన్నీరులోనే నీ వారాహి అమ్మ సంతోషం ఉంటుంది తల్లి. నీ ఇంట్లో నేను ఉన్నంత వరకు ఎలాంటి దిగులు వద్దు తల్లి. అన్నీ నీకు చేరుస్తానమ్మా. నీకు రావాల్సిన విజయం నీకు చేరేలా నేను చేస్తాను. నువ్వు ఏమాత్రం దిగులు పడకు బిడ్డ. నీ వారాహి అమ్మ ఉండగా నువ్వు ఎందుకు దిగులు చెందుతున్నావు? నీ అవసరం తెలుసుకొని అన్నీ తీర్చడానికే కదా నేను వెతుక్కుంటూ నీ దగ్గరికి వచ్చి నీకు ఈ మాటలు చేరేలా చేస్తున్నాను. నీవు నా బిడ్డవి తల్లి. ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎలా జరుగుతుందో అని భయపడుతున్న నాకు ఇకపై ఎప్పుడూ నీకు ఆనందమే ఉంటుంది తల్లి. అప్పుడు నీవే నా దగ్గరకు వచ్చి ధన్యవాదములు చెబుతావు. అప్పుడు నీ ఆనందం చూసి ఎంతో సంతోషపడతాను అమ్మా. నీవు దిగులు పడకు. నీ ఎదురుచూపులు అబద్ధం కానివ్వను తల్లి. నీకే ఒక మంచి శుభవార్త ఎదురు చూస్తుందమ్మా. ఇక కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయమ్మా. కొంచెం ఓపికగా ఉండు తల్లి. ప్రతినిత్యం నా నామస్మరణ చేస్తూ ఉండు. నేను ఎల్లప్పుడూ నీతోనే ఉంటాను. నమ్మకంతో ఉండు. అంతా మంచే జరుగుతుంది అని వారాహి అమ్మ మనకి చెబుతుందండి. అర్థమైంది కదమ్మా. వారాహి అమ్మ ఒక మంచి సందేశాన్ని మన కోసము తీసుకొచ్చారు. అమ్మ నమ్మితే అమ్మ మనతో పాటే ఎప్పుడూ కూడా ఉంటుంది. మన యొక్క కష్టాలు కన్నీళ్లను కూడా కడతెర్చి మనల్ని ఉన్నత స్థితిలోకి తీసుకువెళ్ళేవారు మన వారాహి అమ్మవారు. మీ యొక్క ప్రతి కష్టంలో కూడా అమ్మవారు దగ్గరుండి మీ కష్టాన్ని బయటికి నెట్టి మిమ్మల్ని ఎవరైతే మాటలతో హింసిస్తున్నారో వాళ్ళ ముందే మిమ్మల్ని తలెత్తుకొని చాలా గర్వంగా జీవించేలాగా మిమ్మల్ని తీర్చిదిద్దబోతుంది. అటువంటి మంచి శుభవార్తను ఈరోజు వారాహి అమ్మ మనందరికీ కూడా అందించిందండి. వారాహి అమ్మవారు అంటున్నారు అంటే తప్పకుండా మీ చేతిని వదలకుండా మిమ్మల్ని ఒక మంచి స్థాయికి తీసుకొస్తారు అనడంలో మాత్రము సందేహం లేదండి. నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి మాత. జై జై వారాహి మాత.